ఇండియన్ ఆయిల్‌లో భారీ ఉద్యోగాలైతే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. డైరెక్ట్‌గా అప్లై చేస్తే మాత్రం మీ సర్టిఫికేట్ చూసి మీకు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేసి తర్వాత ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషను. సింపుల్‌గా 10+2 అలాగే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఎటువంటి ఇంటర్వ్యూ అని కూడా లేదన్నమాట. ఫీ కూడా లేదన్నమాట ఆఖరికి. కాబట్టి అప్లై చేస్తే మీకు డైరెక్ట్‌గా మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్‌లో మీ పేరుందంటే మీకు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేసి తర్వాత ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అంటే మిస్ అయితే చేసుకోకండి. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ నోటిఫికేషన్స్ అనేది మీకు రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉన్నది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్స్ అండర్ ద అప్రెంటిస్‌షిప్ సంబంధించిన నెంబర్ ఉండడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి తీసుకోండి. అక్కడి నుంచి నోటిఫికేషన్ చూసుకొని మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా 2 కూడా జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి. ఐఓసీఎల్ ఈఆర్ నుంచెల్లి అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2025 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు సంబంధించిన జాబ్ రోల్ వచ్చేసి ట్రేడు టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ సంబంధించి. అంటే క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ముందుగా కంపెనీ చూసుకుంటే మాత్రం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ నుంచెల్లయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ అండ్ ఇంటరు, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ ఫ్రెషర్స్ ఎలిజిబిలిటీ అని ఉండడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం 12 మంత్స్ సంబంధించిన అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దన్నమాట. ఇక మనకు ఏదైతే కంపెనీ డీటెయిల్స్ సంబంధించి ఉండడం అయితే జరిగింది. మీకు నోటిఫికేషన్ కావాలంటే పీడీఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ గాయండి. తీసుకోండన్నమాట అక్కడి నుంచెల్లి. ఇక మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ట్రేడో ఐటీఐ సంబంధించి అయితే ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఇక్కడ మెకానిక్, ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ టెక్నీషియన్‌లో కూడా మనకు సివిలు, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. చూసుకోండి ఒకసారి. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డాటా ఎంట్రీ ఆపరేషన్‌లో ఫ్రెషర్స్ 12థ్ పాస్ సరిపోతుంది. అండ్ సర్టిఫికేట్ సంబంధించి అయితే కావాలి ఉంటుంది. అండ్ ఇదే వీడియోలో అప్లికేషన్ సంబంధించి ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తాను. వీడియో అనేది క్లియర్‌గా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకు పోస్ట్ వైస్‌గా ఉండడం అయితే జరిగింది. అంటే మీకు నోటిఫికేషన్‌లో ఉంటాయి. ఒకసారి చూడండి. 107 నుంచెల్లి 107 నుంచెల్లి 111 వరకు సంబంధించి 10 ప్లస్ అయితే ఉండాలి. అండ్ 101 నుంచెల్లి 106 నుంచెల్లి ఇక్కడ డిప్లొమాస్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ 112 వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలన్నమాట 50% అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 45% అయితే సరిపోతుంది. ట్రేడ్‌కి సంబంధించిన డీఈఓ సంబంధించి 12థ్ పాస్ అయితే సరిపోతుంది. బిలో గ్రాడ్యుయేట్. అండ్ డీఈఓ సంబంధించి 12థ్ ప్లస్ డాటా ఎంట్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. ఇక మనకు వెస్ట్ బెంగాల్‌లో, బీహార్‌లో అండ్ ఏదైతే అస్సాంలో సంబంధించిన వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. మీరు ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్స్ అనేది కూడా కొట్టొచ్చనమాట. ఇక సాలరీ సంబంధించి అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచెల్లి 24 సంవత్సరాల వరకైతే ఉండాలి. అండ్ ఇక్కడ కింద ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మీరు చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్సు అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్సు, పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 ఇయర్స్ అనైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక జాబ్ రోల్‌కి సంబంధించి అయితే ఇక్కడ వర్కింగ్ అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మాత్రం మంత్లీ స్టైఫండ్ అలాగే ట్రైనింగ్ సర్టిఫికేటు ఆ తర్వాత మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అలాగే మనకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయం చూసుకుంటే మాత్రం మీకు వచ్చిన మార్కులు ద్వారా అంటే మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే సర్టిఫికేట్స్ మీరు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర. ఆ తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఒకటి పెడతారు. అంటే మెడికల్ సంబంధించిన చెక్ చేస్తారు మీ బాడీని. అండ్ ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే అప్రెంటిస్‌షిప్ చేపిస్తారు. తర్వాత ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక హౌ టు అప్లై సంబంధించి చూసుకుంటే మాత్రం
ఇక్కడ రిజిస్టర్ చేయాలి ఫస్ట్ వాళ్ళు. ఇక్కడ మీరు ఎన్ఏపీఎస్ సంబంధించిన పోర్టల్‌లో అలాగే ఇక్కడ నాట్స్ నుంచెల్లి ఇక్కడ అప్ చేయాల్సనమాట. దీనికి సంబంధించిన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ తర్వాత మీరు లాగిన్ కొట్టి ఇక్కడ ఈ నంబర్‌లనే సంబంధించి కొట్టాలన్నమాట మీరు. కొట్టిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్‌లో సంబంధించిన ఏదైతే ప్రింట్ అది సంబంధించి తీసుకొని మీరైతే చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయం చూసుకుంటే మాత్రం అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10 ఈరోజు ఇప్పుడే వచ్చిందన్నమాట ఈ నోటిఫికేషను. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 9 తారీఖు అయితే లాస్ట్ డేట్ అన్నమాట. ఇది సంబంధించి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతవరకు వీడియో. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటే గాని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతవరకు వీడియో. థాంక్ యూ.